మీరు ఈ-కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ-కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది ఒక మంచి డెసిషన్. ఎందుకంటే ఇది ఇప్పుడు బూమింగ్‌లో ఉంది అండ్ బై 2030 దీని మార్కెట్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకి చాలా క్వెషన్స్ అయితే ఉంటాయి. స్టార్ట్ ఎలా చేయాలి? ప్రాఫిట్ లాస్ క్యాలిక్యులేషన్ ఎలాగా? ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి? ప్రొడక్ట్ ఎలా చూస్ చేసుకోవాలి? ప్యాకింగ్ మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇలా చాలా క్వెషన్స్ అయితే ఉన్నాయి. అలాంటి వాటి క్వెషన్స్ అన్నింటికి నేనైతే ఈ వీడియోలో ఆన్సర్ చెప్పబోతున్నాను. మీ టాపిక్ హౌ టు స్టార్ట్ ఈ-కామర్స్ బిజినెస్ అనేది అయితే కంప్లీట్‌గా క్లియర్ అవుతుంది. ఫస్ట్ ఈ-కామర్స్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డ్రాప్ షిప్పింగ్. ఇందులో మనం ఇన్వెంటరీ ఏమీ పర్చేస్ చేసే పని లేదు. జస్ట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మెటా యాడ్స్ రన్ చేస్తాం, లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. తర్వాత వచ్చే ఆర్డర్స్ అన్నింటినీ సప్లైర్కి ఫార్వర్డ్ చేస్తే అతనే షిప్ చేసి అంతా ప్రాసెస్ చేస్తాడు. ఎప్పుడైతే అవి డెలివరీ అయిపోయి కంప్లీట్ అవుతుందో ఆర్డర్, అప్పుడు మన కమిషన్ మనకు వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి మన ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని హోస్టింగ్ తీసుకొని డైరెక్ట్గా కస్టమర్స్కి సెల్ చేయడం. ఈ వీడియోలో మనం మాట్లాడబోయేది వచ్చేసి లాస్ట్ వన్, దట్ ఈస్ మార్కెట్ ప్లేస్ సెల్లింగ్, లైక్ ఇన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ మీషో. సో మీ కన్ఫ్యూజన్ పక్కన పెట్టేసి పెన్ అండ్ పేపర్ తీసుకోండి. లెట్స్ స్టార్ట్ విత్ ద బడ్జెట్. ఫస్ట్ వచ్చేసి జిఎస్టీకి ఒక 2 నుంచి 3K అయితే అవుతుంది. సెకండ్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్. ట్రేడ్ మార్క్ ఎప్పుడు తీసుకోవాలి అంటే మీరు ఒక ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకొని అందులో సేల్ చేద్దాం అనుకుంటే అప్పుడు ట్రేడ్ మార్క్ తీసుకోవాలి. దానికి 8 నుంచి 10K దాకా అవుతుంది. థర్డ్ వచ్చేసి కరెంట్ అకౌంట్. కొంతమంది కరెంట్ అకౌంట్ అవసరం లేదు అంటారు, బట్ అది ఉంటే బెటర్. సో దీని మినిమం బ్యాలెన్స్ వచ్చేసి 15 నుంచి 25K దాకా ఉంటుంది. దెన్ కమింగ్ టు ప్రింటర్. బట్ ఇనిషియల్గా నేను ప్రింటర్ కొనమని అయితే సజెస్ట్ చేయను, ఎందుకంటే మీ దగ్గరలో ప్రింట్ షాప్స్ అవైలబుల్గా ఉంటే అది అసలు అవసరమే లేదు. ఒకవేళ మీ దగ్గరలో ప్రింట్ షాప్స్ అవైలబుల్గా లేవు అంటే తీసుకోండి. సో ఇనిషియల్గా ప్రింటర్ అయితే అవసరం లేదు. ఒక ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ అయితే ఖచ్చితంగా ఉండటం నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మీరు అన్ని పనులు మొబైల్ నుంచి చేసేయలేరు. సో ఇవి మన ఇనిషియల్ సెటప్కి కాస్ట్. ఇందులో నేను ఇన్వెంటరీ కాస్ట్ని యాడ్ చేయలేదు, ఎందుకంటే మీరు మీ ప్రొడక్ట్ కేటగిరీకి తగ్గట్టుగా మీ ఇన్వెస్ట్మెంట్ ఎంతో మీ ఇన్వెంటరీకి చూస్ చేసుకుని ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఏ కేటగిరీ చూస్ చేసుకున్నా కానీ ఇనిషియల్గా చాలా ప్రొడక్ట్స్ అయితే తెచ్చుకొని డిఫరెంట్గా ట్రై చేయండి. ఒక ప్రొడక్ట్ మీద లేదా మినిమం ప్రొడక్ట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి స్ట్రక్ అయిపోకండి, ఎందుకంటే అవి సేల్ అవ్వకపోతే డెడ్ స్టాక్ కింద ఆగిపోతాయి. ఆఫ్టర్ బడ్జెటింగ్ లెట్స్ గో విత్ ద జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఇండియాలో చాలా టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ అయితే ఉన్నాయి. వాటిలో సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది మనకి చాలా తక్కువ కంప్లైన్సెస్ తో ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. ఇనిషియల్ గా స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైనా ప్రైవేట్ లిమిటెడ్ కానీ లేకపోతే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ కానీ ఇలాంటి ఫార్మ్స్ కాకుండా సింపుల్ గా సోల్ ప్రొప్రైటర్షిప్ తీసుకొని స్టార్ట్ చేయమని నేనైతే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే దానికి ఇనిషియల్ కాస్ట్ తక్కువ ఉంటుంది అండ్ కంప్లైన్సెస్ మనం ఫాలో అవ్వాల్సినవి అవి కూడా చాలా తక్కువ అయితే ఉంటాయి. సో ఇప్పుడు జిఎస్టీ కావాలంటే మనం ఏమేమి కావాలో తెలుసుకుందాం. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. మీరు ఒక రెంటెడ్ ప్రాపర్టీలో ఉన్నట్టయితే రెంటల్ అగ్రిమెంట్, అడ్రస్ ప్రూఫ్ కి ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ ప్రాపర్టీ ట్యాక్స్, అండ్ హౌస్ ఓనర్ మీరే అయితే ఒక ఎన్ఓసి లేదా ఓనర్ నుంచి ఒక ఎన్ఓసి. అండ్ నా సజెషన్ ఏంటంటే మీరు ఓన్గా జిఎస్టీ అప్లై చేసుకోకండి, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఏమైనా క్వరీస్ రైజ్ చేస్తే దానికి రిప్లై ఇవ్వడం అనేది చాలా హెడేక్గా ఉంటుంది. సో మీరు ఏదైనా ప్రొఫెషనల్ దగ్గర నుంచి అప్లై చేసుకోండి. ఆఫ్టర్ జిఎస్టీ దెన్ కమ్స్ ద ప్రొడక్ట్ రీసెర్చ్. మెయిన్ ప్రియారిటీ అండ్ ఓన్లీ టాస్క్ మనకి మెయిన్ ఏదైనా ఉంది అంటే ఈ-కామర్స్ బిజినెస్లో ప్రొడక్ట్ రీసెర్చ్ మాత్రమే. ప్రొడక్ట్ సెలెక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఈ-కామర్స్. ఇందులో మీరు వీలైనంత ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది ఒక్కటి కానీ మీరు పర్ఫెక్ట్గా చేశారంటే బిజినెస్ని లాస్ నుంచి ప్రాఫిట్కి రాకుండా ఎవరు ఆపలేరు. ప్రొడక్ట్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్ద టాపిక్, సో దాన్ని ఈ ఒక్క వీడియోలో కవర్ చేయలేము, బట్ సింపుల్గా చెప్తాను. ఇప్పుడు నేను మీకు ఒక ప్రోడక్ట్ని అనలైజ్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు మీషోని ఇంకొగ్నిటర్ ఓపెన్ చేసినట్టయితే మీ ప్రొఫైల్ దానికి ఉండదు కాబట్టి మీ హిస్టరీ బేస్డ్ కాకుండా టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ అండ్ బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ మెయిన్ పేజ్లో కనపడుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే వీటన్నిటికీ రేటింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, లేదా రేటింగ్స్ యొక్క కౌంట్ ఎక్కువ ఉంది. సో దీన్ని బట్టి మీరు మంచి ప్రోడక్ట్ని ఎక్కడైనా చూస్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు స్పెసిఫిక్ కేటగిరీ ఉంది అంటే అందులో నుంచే చూస్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ మీకు ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ని అనలైజ్ చేసి చూపిస్తాను. సో వాటర్ బాటిల్ అని సెర్చ్ చేద్దాం. ఇక్కడ వీటిలో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. వీటిలో ఏదో ఒక వాటర్ బాటిల్ని అయితే చెక్ చేద్దాం. నాకు ఇక్కడ దీని ప్రైస్ అయితే తెలుసు, సో దీన్ని అనలైజ్ చేద్దాం. బట్ దీని రేటింగ్ వచ్చేసి 2.8 ఉంది. ఎందుకు అంటే ఇది గ్లాస్ బాటిల్. సో ఐ డోంట్ ప్రిఫర్ గ్లాస్ బాటిల్ బికాస్ ట్రాన్స్పోర్ట్లోనే చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ దీని ప్రైస్ అనాలిసిస్ ఎలా చేయాలో చెప్తాను. ఇదైతే బెస్ట్ ప్రోడక్ట్ కాదు, కానీ బెస్ట్ ప్రోడక్ట్ని మనం ఎలా చూస్ చేస్తాము అంటే ఎక్కువ రేటింగ్ ఉండాలి, ఎక్కువ రేటింగ్స్ కూడా ఉండాలి, క్వాంటిటీ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డ్యామేజ్ ప్రోడక్ట్ అని ఉంది. ఈ ప్రోడక్ట్ని కనుక మనం మంచిగా ప్యాక్ చేసి అంతా ప్రాపర్గా చేసుకోగలిగితే ఇట్స్ ఎ గుడ్ ప్రోడక్ట్. ఓకే, సో ఇది నాకు తెలిసిన మార్కెట్ ప్రైస్ అయితే 30 రూపీస్. సో నేను ఇవన్నీ అనలైజ్ చేయడానికి ఒక టూల్ని తయారు చేశాను. సెల్లర్ ఫ్లో అని సెర్చ్ చేయండి. ఈ ఫస్ట్ వచ్చే లింకే. మీషో ప్రొడక్ట్ అనాలిసిస్ కోసమే ఈ టూల్ మ్యాక్సిమం యూజ్ అవుతుంది మెయిన్లీ. సో ఇక్కడ మీకు 30 రూపీస్ ఉంది కదా, ఒక 60 రూపీస్ని ప్రొడక్ట్ లిస్టింగ్ కింద తీసేద్దాం. సో 60 రూపీస్ ప్రొడక్ట్ లిస్టింగ్ కింద తీసేస్తే 70 రూపీస్ మీషో ప్రైస్ అయ్యి ఉంటుంది. ఈ డిస్కౌంట్స్ ఏమీ లేవని అనుకుందాం. అండ్ ఇది గ్లాస్ బాటిల్ కాబట్టి దీనికి జిఎస్టీ వచ్చేసి 5% ఉండొచ్చు మ్యాక్సిమం. సో లెట్స్ సీ
వాటర్ బాటిల్ జిఎస్టీ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ అయితే 5% అండ్ గ్లాస్ వాటర్ బాటిల్స్ అయితే 5% అని అయితే వచ్చింది. సో మామూలుగా అయితే ఇలా చూడకూడదు, ఇన్ డెప్త్ మనం అనలైజ్ చేసి చూసుకోవాలి ప్రెజెంట్ రేట్స్ ఎంత ఉన్నాయో. బట్ జస్ట్ ఇది మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను. ఇట్లా హెచ్ఎస్ఎన్ కోడ్ వైజ్ మనకి జిఎస్టీ అయితే చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 5% పెట్టుకుందాం. అండ్ ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్, ప్యాకింగ్ కాస్ట్ 5 రూపీస్ పెడదాం. అండ్ రిటర్న్ పర్సంటేజ్ ఇందాక మీరు చూసినట్టు రేటింగ్స్ అంత తక్కువ ఉంటే ఖచ్చితంగా రిటర్న్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఐడియల్గా మనం 10% అయితే క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఒక పీస్ అమ్మితే వాళ్ళకి 11 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఎప్పుడు 30 రూపీస్కి ప్రోడక్ట్ తెచ్చుకొని 5 రూపీస్లో ప్యాకింగ్ ఖతం చేస్తే. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ని అనలైజ్ చేద్దాం. అదే సెర్చ్లోకి వచ్చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే దీనికి 9838 రేటింగ్స్ ఉన్నాయి. సో దీన్ని అనలైజ్ చేస్తే బెటర్. ప్యాక్ ఆఫ్ 3 వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్యాక్ ఆఫ్ 3ని మనం ఎంతకి తెచ్చుకుంటే ఇతనికి కాంపిటీషన్లో అమ్మొచ్చు, అంటే ప్రైస్ వార్ కాదు, బట్ స్టిల్ మీకు ఒక రెఫరెన్స్ వాల్యూ అయితే ఉండాలి కదా. వీళ్ళతో పోటీ పడి వీళ్ళకన్నా తక్కువ అమ్మాలనేది ప్రైస్ వార్ కిందకు వస్తుంది. బట్ మీరు ఎంతకు తెచ్చుకుంటే ప్రాఫిటబుల్గా, లేదా అట్లీస్ట్ మీకు ఆర్డర్స్ వస్తే తెలుసుకోవాలంటే మీరైతే ఇలాగే చేయాలి ఖచ్చితంగా. ఆల్రెడీ వీళ్ళు చాలా ఎక్కువ సేల్ చేశారు. సో వీళ్ళతో పాటు లేదా వీళ్ళకన్నా ఒక 10 రూపీస్ అటు ఇటు తెచ్చుకుంటే మనం మంచిగా ఇమేజెస్ పెట్టుకొని చేసుకోవచ్చు. సో 3 పీసెస్ 58 రూపీస్ పడుతుంది. సో మనం 60 రూపీస్ షిప్పింగ్ తీసేద్దాం. సో మీషో ప్రైస్ వచ్చేసి 98 పడుతుంది. అండ్ ఇవి ప్లాస్టిక్ బాటిల్స్ కాబట్టి 18% జిఎస్టీ పడుతుంది ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్కి. నెక్స్ట్ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి అదే ఎంత పడుతుందో నాకు ఐడియా లేదు. సో ఇక్కడ 3 బాటిల్స్ ఒక్కొక్కటి 20 రూపీస్ వేసుకుందాం. 60 రూపీస్ అయిద్దాం అనుకుందాం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ప్యాకింగ్ కాస్ట్ ఒక 5 రూపీస్ అయింది అనుకుందాం. రిటర్న్స్ ఎక్స్పెక్టెడ్ 10% అండ్ ఆర్టీఓ 10% అనుకుందాం. బట్ వీటికి మంచి రేటింగ్స్ ఉన్నాయి కాబట్టి 10% అయితే రావు. సో 5% అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ప్రాఫిట్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఓకే, 5 రూపీసే వస్తుంది. మీరు ప్రోడక్ట్ని 60 రూపీస్కి తెచ్చుకోగలిగితే అండ్ ప్యాకింగ్ని 5 రూపీస్లో కంప్లీట్ చేయగలిగితే అండ్ రిటర్న్స్ జస్ట్ 5% అయితే మీకు 5 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఒక్కొక్క ప్రోడక్ట్ మీద. లేదు మీ రిటర్న్స్ పెరిగినాయి అనుకోండి, 10% అయినాయి అనుకోండి, ఒక ప్రోడక్ట్ సేల్ చేయడానికే ఇంత లాస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రైస్ పక్కన పెట్టేసి మన ప్రైస్, ఒకవేళ మనం ఇదే ప్రోడక్ట్ని మనం ఒక మంచి రేటుకి తెచ్చుకున్నాం, ప్రైస్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేనైతే ఈ ప్రోడక్ట్ని 60 రూపీస్కే తెచ్చుకున్నాను అనుకుందాం. ఇప్పుడు నేను ఎంత ప్రైస్ పెడితే నాకు ప్రాఫిటబుల్గా ఉంటుంది అది చూడాలి అంటే ఇక్కడ మీరు చూస్తే 98 పెడితే ఇక్కడ 9 రూపీస్ లాస్లో ఉన్నాం. సో ఒక 20 రూపీస్ పెంచుదాం, 120 పెడదాం. 120 పెడితే 8 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నా. అది మళ్ళీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 10% క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత. సో ఇది ఒక ఐడియల్ బిహేవియర్. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ని అనలైజ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ మీరు ఎంత ప్రోడక్ట్ తెచ్చుకున్నారని చెప్పేసి ఇక్కడ కొట్టండి. నెక్స్ట్ ప్యాకింగ్ కాస్ట్ కొట్టండి అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 10% ఎక్స్పెక్ట్ చేసుకోండి యావరేజ్గా. అది ఒకవేళ చాలా లో రిటర్న్స్ వస్తాయని మీరు గట్టిగా నమ్ముతుంటే 5% అలా ఇచ్చుకోండి, అంతేగాని నార్మల్గా అయితే 10% ఇచ్చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీషో ప్రైస్ వచ్చేసి మీకు ఎంత సెటిల్ అవ్వాలి మీ అకౌంట్లోకి అంటే దిస్ ఇంక్లూడ్స్ జిఎస్టీ అనమాట. 120 రూపీస్లోనే మీ జిఎస్టీ కూడా తీసేస్తాం. ఓకే, క్యాలిక్యులేటెడ్ బ్రేక్డౌన్స్లోకి వస్తే ఇక్కడ కస్టమర్కి 180 రూపీస్ పడుతుంది. 180 రూపీస్కి మీరు జిఎస్టీ కట్టాలి. సో 180కి జిఎస్టీ వచ్చేసి 27.46 వచ్చింది, 18% అంటే. సో ఇందులో ఆల్రెడీ డెలివరీ ఫీస్కి కస్టమర్ జిఎస్టీ పే చేస్తాడు, దిస్ ఇంక్లూడ్స్ డెలివరీ ఫీస్. సో ఈ 60 రూపీస్లో 9.15 రూపీస్ మనకి బ్యాక్ అయితే వస్తాయి. సో ఎక్స్ట్రా జిఎస్టీ మన ప్రోడక్ట్ కింద మనం కట్టాల్సింది వచ్చేసి 18.31. అండ్ రిటర్న్ లాస్ పర్ ప్రోడక్ట్ వచ్చేసి 27.75 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేను కన్సిడర్ ఆల్ రిటర్న్స్ ఆర్ డ్యామేజ్డ్ అని ఇచ్చాను. ఇది తీసేసి చూద్దాం ఒకవేళ ఎంత వస్తుందో. అంటే రిటర్న్ వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా మళ్ళీ రీసేల్ చేయడానికి ఈజీగా ఉన్నట్టు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు 20.25 వచ్చింది, 157 రివర్స్ షిప్పింగ్ ఫీస్ కాబట్టి ఒకవేళ ఇది పెరిగితే అది పెరిగిద్ది. సో ఇలాగ ఇది మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 16 రూపీస్ పర్ ప్రోడక్ట్కి ప్రాఫిట్ వస్తుంది. ఈ టూల్ మీకు అవైలబుల్గానే ఉంటుంది, ఈ లింక్లోకి వస్తే సరిపోద్ది. సెల్లర్ ఫ్లో అని గూగుల్లో సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. సో ఇలా మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని అనలైజ్ చేసి దాన్ని తెచ్చుకుంటే ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా చూస్తాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియోలో ఇంతకు మించి దీని గురించి మాట్లాడితే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. ప్రోడక్ట్ అనాలిసిస్లో ఫస్ట్ మీరు చూస్ చేసుకోవాల్సింది వచ్చేసి మెయిన్ కేటగిరీ. మీకు ఏ కేటగిరీ ఇంట్రెస్ట్ ఉందో అది చూస్ చేసుకోండి. ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత మనం వేరే డిఫరెంట్ కేటగిరీలో డీల్ చేస్తుంటే మనకు అంత ఇంట్రెస్ట్ అయితే రాదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న కేటగిరీ చూస్ చేసుకోండి. లైక్ జ్యువెలరీ, కిచెన్ ఐటమ్స్,
అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎనీథింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నది చూస్ చేసుకోండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కంప్లీట్గా తెలుసుకోకుండా ఏ కేటగిరీలో పెడితే ఆ కేటగిరీలోకి అయితే మీరు ఎంటర్ అవ్వకండి. ఎందుకంటే అది చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ అయితే మీరు ప్రొడక్ట్ అనాలిసిస్ చేసుకొని మీకు అసలు ప్రాఫిట్ వస్తుందా రాదా అది తెలుసుకున్న తర్వాతే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ది అకౌంట్ క్రియేషన్. ఈ అకౌంట్ క్రియేషన్ అనేది చాలా ఈజీ. సో జస్ట్ మనం ఏదైనా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎందులో అయినా ఎలా అయితే అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటామో అలాగే సింపుల్గా క్రియేట్ చేసేసుకుంటాము. సో ఇప్పుడు మనం మీషోలో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే సెల్ ఆన్ మీషో అని సెర్చ్ చేయండి. అండ్ ఫ్లిప్కార్ట్ అయితే సెల్ ఆన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ అయితే సెల్ ఆన్ అమెజాన్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీషోకి ఫస్ట్ మీషో వచ్చేసింది, అది నొక్కుదాం. ఫ్లిప్కార్ట్కి సెల్, ఇక్కడ స్టార్ట్ సెల్లింగ్ ఆన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ సెల్లర్ హబ్ అని వచ్చింది. అమెజాన్కి అయితే జాయిన్ అమెజాన్ సెల్లర్ సెంటర్ అని వచ్చేసింది. అండ్ ఇక్కడ సైన్అప్ కొట్టాలి దీనికైతే. అండ్ కమింగ్ టు మీషో, ఇక్కడ మీరు స్టార్ట్ సెల్లింగ్ కొడితే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కొడదాం. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా ఇక్కడ స్టార్ట్ సెల్లింగ్ కొట్టేస్తే ఫ్లిప్కార్ట్ సెల్లర్ ప్యానల్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీషోని చూపిస్తాను, ఎందుకంటే అన్నింటిలో సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీషోలో మనకి బెనిఫిట్ ఏంటంటే నాన్ జీఎస్టీ వాళ్ళు కూడా రిజిస్టర్ అవ్వచ్చు, బట్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అది పాసిబుల్ అవ్వదు. ఇక్కడ నేను నా నెంబర్ ఇస్తాను. సో వన్స్ మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇలాగ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు బిజినెస్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత పికప్ అడ్రస్ ఇవ్వాలి, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అండ్ దెన్ మన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఈ వీడియోలో నేనైతే జస్ట్ మీకు చూపించడానికి ఓపెన్ చేశాను, నేనైతే అకౌంటింగ్ క్రియేట్ చేయట్లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ జీఎస్టీ నెంబర్ ఎస్ అని కొడితే జీఎస్టీ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. ఇక్కడ జీఎస్టీ నెంబర్ ఇచ్చేసి వెరిఫై కొడితే ఆ జీఎస్టీ ఓనర్కి ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని ఇచ్చేసి కంటిన్యూ కొట్టేస్తే అయిపోతుంది. నెక్స్ట్ మన పికప్ అడ్రస్ ఇవ్వాలి. ఫస్ట్ ఇనిషియల్గా జీఎస్టీలో ఏ అడ్రస్ అయితే ఉందో అది వచ్చేస్తుంది. అది కాకుండా వేరే అడ్రస్ ఏదైనా ఉంటే అక్కడ మనం ఇచ్చేసి అప్డేట్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. బ్యాంక్ డీటెయిల్స్ జీఎస్టీ అయినా నాన్ జీఎస్టీ అయినా ఎవరి పాన్ నెంబర్తో అయితే క్రియేట్ చేసుకుంటున్నారో అదే ఇవ్వండి, లేదంటే బ్యాంక్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది. అలాగా చాలామందికి అకౌంట్స్ క్రియేట్ చేసే మధ్యలోనే ఆగిపోతున్నాయి. బ్యాంక్ డీటెయిల్స్కి వచ్చేసి కరెంట్ అకౌంట్ ఇవ్వడం అయితే నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఈజీగా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నార్మల్ పర్సనల్ అకౌంట్స్ ఇచ్చే వాళ్ళకి కొంతమందికి ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు, చాలా రోజులు బట్టి అకౌంట్ క్రియేట్ అవ్వట్లేదంట. నెక్స్ట్ సప్లయర్ డీటెయిల్స్ మన డీటెయిల్స్ అడుగుతుంది, అవి ఇచ్చేస్తే సరిపోతుంది. అదే ఒకవేళ మీకు జీఎస్టీ లేనట్టయితే మీరు ఇక్కడ నుంచే జీఎస్టీ ఎన్రోల్మెంట్ నెంబర్ని క్రియేట్ చేసుకోవచ్చు. పాన్ నెంబరు, ఫుల్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నట్టయితే ప్రొసీడ్ యాడ్ డీటెయిల్స్ కొడితే మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే ఇది ఆటోమేటిక్గా క్రియేట్ చేసి ఇస్తుంది. ఆ నెంబర్ మీద క్రియేట్ అవుతాయి. కాకపోతే మీరు జీఎస్టీ తీసుకొని సెల్ చేయడమే నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే జీఎస్టీ తీసుకుంటే అన్ని స్టేట్స్లో మనం సెల్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా మీకు 1 ఆర్డర్ రావాల్సిన ప్లేస్లో 29 ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మనకి చాలా స్టేట్స్ ఉన్నాయి కాబట్టి అన్నిట్లో నుంచి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అన్నిట్లో ఏదైనా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సెల్ ఆన్ ఫ్లిప్కార్ట్, స్టార్ట్ సెల్లింగ్, సెల్లర్ హబ్ అని వస్తుంది. ఇందులో కూడా వాళ్ళు అడిగిన డీటెయిల్స్ వరకు ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ప్రోడక్ట్ని ఎలా లిస్ట్ చేయాలో నేనైతే చూపిస్తాను ఇప్పుడు. వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనకైతే ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది మీషోలో. ఈ వీడియోలో నేను మీకు మీషోలో ఎలా క్యాటలాగ్ అప్లోడ్ చేయాలో చూపించబోతున్నాను. అన్ని ప్లాట్ఫామ్స్లో చూపించాలంటే చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ క్యాటలాగ్ అప్లోడ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అండ్ దెన్ యాడ్ సింగిల్ క్యాటలాగ్ నొక్కాలి. ఇప్పుడు ఇక్కడ మీరు వాటర్ బాటిల్ని లిస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, వాటర్ బాటిల్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇన్ హోమ్ అండ్ కిచెన్, వాటర్ బాటిల్స్ ఫర్ పెట్స్, ఇట్లా రకరకాలు అయితే ఉన్నాయి. మీరు ఏ వాటర్ బాటిల్ని సెల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ కేటగిరీని చూస్ చేసుకోవాలి. కింద మీరు చూసినట్టయితే హోమ్ అండ్ కిచెన్, కిచెన్ అండ్ డైనింగ్, కిచెన్ స్టోరేజ్, వాటర్ బాటిల్స్ అని ఉంది. ఈ కేటగిరీ మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటే మీరు ఇందులో చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే శాంపుల్ ఒక ఇమేజ్ ఇచ్చారు. ఆ ఇమేజ్ మనం అప్లోడ్ చేయబోయే కేటగిరీకి మ్యాచ్ అవుతుంది అనుకుంటే ఇంకా ఇదే మన కేటగిరీ అనుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం ప్రొడక్ట్ ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. ఫ్రంట్ ఇమేజ్ అంటారు ఇక్కడ ఫస్ట్. మీషోలో వచ్చేసరికి 4 ఇమేజెస్ని మనం అప్లోడ్ చేయొచ్చు. ఫస్ట్ది ఫ్రంట్ ఇమేజ్, తర్వాత 3 వచ్చేసి మనం ఏదైనా ప్రొడక్ట్ డీటెయిలింగ్ కానీ ఫీచర్స్ కానీ పెట్టి అప్లోడ్ చేయొచ్చు. సో మెయిన్ థింగ్ వచ్చేసి మనం ప్రొడక్ట్ యొక్క ఇమేజ్ని బట్టి మన కస్టమర్స్ మన దగ్గరికి రీచ్ అవుతారు. సో ఇప్పుడు ఇమేజెస్ని నేను ఎలా క్రియేట్ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ మీరు చాట్‌జీపీటీ లేదా ఏదైనా ఓపెన్ చేయండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఫర్ శాంపుల్ నేను ఇప్పుడు వాటర్ బాటిల్ అని గూగుల్లోనే సెర్చ్ చేసి నేను ఏదో ఒక ఇమేజ్ తీసుకొని దాన్ని ఎలాగా ప్రొడక్ట్ ఇమేజెస్గా కన్వర్ట్ చేస్తానో చూపిస్తాను. నేను ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఏదైనా ఈ స్టీల్ వాటర్ బాటిల్ ఉంది, దీన్ని తీద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కాపీ ఇమేజ్ కొడతాను. మామూలుగా అయితే నేను ఫోటో తీసి తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఆన్లైన్లో ఫ్రీ టూల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇమేజ్ని ఇక్కడ ఇచ్చేసి ఐ వాంట్ ఫీచర్స్ ఇమేజ్, ఏదో ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను.
ఇదైతే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఇచ్చిన ప్రోడక్ట్ని బట్టి ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేసి ఇస్తుంది. ఇంకా అలాగే మల్టిపుల్ ఇమేజెస్ని క్రియేట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఎడిట్ చేసుకోవడానికి ఒక మంచి ఆప్షన్ క్యాన్వా అయితే ఉంది. క్యాన్వాని ఎలా యూస్ చేయాలి ఏంటి అని మీకు వీడియో కావాలంటే నేను పెడతాను, కమెంట్ చేయండి. నార్మల్గా అయితే ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి యూట్యూబ్లో క్యాన్వాని ఎలా యూస్ చేయాలని. అలాగ చూస్ చేసుకొని అయినా మీరు ఒక 4 ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ 4 ఇమేజెస్ కంపల్సరీగా పెట్టమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలామంది ఫస్ట్ ఇమేజ్ ఒకటి పెట్టేసి వదిలేస్తారు. ఫస్ట్ ఇమేజ్ పెట్టడం వల్ల ఏంటంటే కస్టమర్కి కిందకి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ చూడరు, వాళ్ళు జస్ట్ ఇమేజ్ ఏముందో అది వరకే చూస్తారు. సో చూడండి ఈ ఇమేజ్ని ఎంత బాగా అయితే క్రియేట్ చేసి ఇచ్చిందో. ఇలాగే మనం రకరకాల ఇమేజెస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ఇమేజ్ని సేవ్ చేసుకుంటాను. ప్రజెంట్ శాంపుల్కి 2 ఇమేజెస్ పెట్టుకుందాం మనం, లేదంటే వీడియో లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఫ్రంట్ ఇమేజ్ కింద ఈ ఫస్ట్ ఇమేజ్ని ఇచ్చేస్తాను. కంటిన్యూ. ఫస్ట్ ఫ్రంట్ ఇమేజ్ ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ యాడ్ ఇమేజెస్ కొట్టి మల్టిపుల్ ఇమేజెస్ని ఇచ్చుకోవచ్చు. ఇలాగా 4 ఇమేజెస్ దాకా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మినిమం. అంటే 1 యాడ్ చేసినా సరిపోతుంది, బట్ 4 యాడ్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ ఇక్కడ GST అంతా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బాటిల్కి 18% అయితే 18%, ఎంత అయితే అంత. నెక్స్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్ మీకు ఆల్రెడీ తెలిస్తే పర్లేదు, లేదంటే మీకు మీ సప్లైర్ ఇచ్చిన ఇన్వాయిస్లో హెచ్ఎస్ఎన్ కోడ్ మెన్షన్ చేసి ఉంటుంది. లేదు అది తెలియదు అనుకుంటే స్టీల్ వాటర్ బాటిల్ అని సెర్చ్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే స్టీల్ వాటర్ బాటిల్కి ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ అయితే ఉంది. అండ్ దీని GST వచ్చేసి 5%. ఇది జస్ట్ నాన్ ఇన్సులేటెడ్ స్టీల్ వాటర్ బాటిల్. సో 7323 అనేది దీని హెచ్ఎస్ఎన్ కోడ్, 5% GST. సో 5% GST 7323 ఫస్ట్ 4 డిజిట్స్ మ్యాచ్ అయినా సరిపోతుంది మనకి, నో ప్రాబ్లం. తర్వాత డిజిట్స్ కేటగిరీని బట్టి ఏం పర్లేదు. సో ఇక్కడ వెయిట్ ఇచ్చేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టైల్ కోడ్. ఇది ఆప్షనల్, బట్ దీనికి మనం ఫ్యూచర్లో చాలా కేటలాగ్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఏ ఆర్డర్కి ఏం ప్యాక్ చేయాలనేది ఇట్లాంటి వాటిని బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను స్టీల్ వాటర్ బాటిల్ అని ఇద్దాం అనుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ మన ఇష్టం అనమాట, ఏమైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను స్పెషల్ క్యారెక్టర్స్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను, ఎందుకంటే కొన్నిసార్లు లేబుల్స్ ప్రింట్ చేసేటప్పుడు వాటి వల్ల పైకి కిందకైతే అయిపోతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి మనకి మెయిన్ అనమాట, ఎందుకంటే ఈ ప్రొడక్ట్ నేమ్ని బట్టి అండ్ డిస్క్రిప్షన్ని బట్టి కస్టమర్స్ మనకి ప్రొడక్ట్కి అట్రాక్ట్ అవుతారు. సో ChatGPTలోకి వెళ్ళి నేను దీన్ని అడుగుతాను, గివ్ మీ SEO ఆప్టిమైజ్డ్ సో ఆటోమేటిక్గా ఇదే ఇచ్చేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే 500 ml స్టీల్ వాటర్ బాటిల్. ఇక్కడ మీరు చూసిన దీన్ని బట్టి మీరు ఒకవేళ 500 ml కాదు 1000 ml అయితే మీరు దీన్ని ఎడిట్ చేసుకొని వాడుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ శాంపుల్ కోసం ఇదే పెట్టేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ప్రైస్ ఇచ్చుకోవాలి. మీషోకి నేను 90 రూపీస్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ బాటిల్ని. సో ఇక్కడ రాంగ్ ఆర్ డిఫెక్టివ్ రిటర్న్స్ ప్రైస్ వచ్చేసి మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, డిస్కౌంట్ అనమాట ఇది. ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. MRP వచ్చేసి మనం దీనికి మినిమం 100 or 300 ఇలాగ పెట్టుకుందాం. 300 పెడతాను. ఇన్వెంటరీ అంటే మన దగ్గర ఎంత స్టాక్ ఉంది అని పెట్టాలి. ఇక్కడ ఒక 10 యూనిట్స్ నా దగ్గర ఉన్నాయని పెడతాను కదా. అక్కడ కూడా సేమ్ ఇదే పెట్టేస్తే మనకి నెక్స్ట్ లేబుల్స్ జనరేట్ అయ్యేటప్పుడు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. లేదంటే ఒక క్యారెక్టర్స్ వచ్చేస్తాయి దాని నుంచి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ షిప్పింగ్ యాడ్ అయింది 90 రూపీస్. సో నాట్ ఏ ప్రాబ్లం. యావరేజ్గా 90 రూపీస్ యాడ్ అయిన తర్వాత కస్టమర్కి అందులో ఒక 30-40 రూపీస్ ప్రీపెయిడ్ డిస్కౌంట్ ఇచ్చేస్తారు. ఇంకా అలాగా 60 రూపీస్ డెలివరీ అయితే పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మిగిలినవన్నీ ఫీచర్స్ అనమాట, ప్రొడక్ట్ యొక్క డిఫరెంట్ ఫీచర్స్, లెంత్, ఇవన్నీ. ఆ తర్వాత లాస్ట్లో మీరు చూసినట్టయితే డిస్క్రిప్షన్ ఉంది. ఈ డిస్క్రిప్షన్ ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ బ్రాండ్ అనేది ఉంది కదా, ఇక్కడ బ్రాండ్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఫ్యూచర్లో బ్రాండ్ ఆథరైజేషన్ లెటర్ లేనందుకు బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ బ్రాండ్ని మీరు వదిలేయండి. లేదు మీ ఓన్ బ్రాండ్ ఉంది అంటే మీ ఓన్ బ్రాండ్ని లిస్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ నెక్స్ట్ మిగిలిన ఐటమ్స్ చూసుకున్నట్టయితే ఇవన్నీ స్పెసిఫిక్ టు దిస్ ప్రోడక్ట్ అనమాట. లీక్ ప్రూఫా లేకపోతే ఏంటి, ప్రొడక్ట్ ప్యాకేజ్ లెంత్, ఇవన్నీ మ్యాక్సిమం మీకు ఐడియా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ వచ్చేసి ఇండియా పెట్టండి. ఇండియా పెట్టేసిన తర్వాత మ్యానుఫ్యాక్చరర్ నేమ్ మీ నేమ్ అయినా ఇవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరర్ అడ్రస్ మీ అడ్రస్ ఇచ్చినా ఏం పర్లేదు. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్ పిన్ కోడ్ మీ పిన్ కోడ్ ఇచ్చినా నాట్ ఏ ప్రాబ్లం. ప్యాకర్ నేమ్ సేమ్ యాజ్ మ్యానుఫ్యాక్చరర్ కొట్టేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ఇవి అన్నీ మీ డీటెయిల్స్ ఇచ్చినా నాట్ ఏ ప్రాబ్లం. సో నెక్స్ట్ సబ్మిట్ క్యాటలాగ్ కొడితే అది QCలో పడుతుంది. QC కంప్లీట్ అయిన తర్వాత మీ క్యాటలాగ్ అయితే లిస్ట్ అవుతుంది. లిస్టింగ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చేసి ప్యాకింగ్ మెటీరియల్ అండ్ మనకి కావాల్సిన సేల్స్లో పార్టిసిపేట్ చేయడం, యాడ్స్ రన్ చేయడం, ఇలాంటివి. ఫస్ట్ అయితే మనం ఇనిషియల్గా ఏం యాడ్స్ రన్ చేయకుండా ఆర్గానిక్ సేల్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. వన్స్ ఆర్గానిక్ సేల్స్ వచ్చిన తర్వాత దాంట్లో
ఏ ప్రొడక్ట్స్ రిటర్న్స్ ఎక్కువ పడుతున్నాయి, ఏవి మంచి రేటింగ్స్ వస్తున్నాయి చూస్ చేసుకొని మంచిగా మనకి గ్రో అవుతాయి అనే ప్రొడక్ట్స్ మీద యాడ్స్ రన్ చేసుకుంటే బెటర్. వన్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిన తర్వాత మంచిగా వచ్చే వాటి మీద యాడ్స్ రన్ చేస్తాం. అవి కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ఉంటాయి. ఫస్ట్ యాడ్స్ రన్ చేయడం, లేదా దాంట్లో మంచిగా కన్వర్షన్ వస్తుంది అనుకుంటే అప్పుడు ఇంక్రీజ్ చేయడం, లేదు రావట్లేదు అనుకుంటే అవి స్టాప్ చేయడం, అట్లా చేస్తా ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తూనే ఉండాలి. ఏది ఫిక్స్డ్ అయితే ఉండదు. మనం యాడ్స్ రన్ చేస్తే కంప్లీట్గా ఖచ్చితంగా సేల్స్ వచ్చేస్తాయి అని అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మంత్లీ సేల్స్ అయితే ఉంటాయి. అందులో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా ఆర్డర్ గ్రోత్ అయితే ఉంటుంది. బట్ అందులో వచ్చేసి మనం కొంచెం ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అందులో డిస్కౌంట్ ఇచ్చేటప్పుడు మనం మన మార్జిన్ని ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఇస్తాము కదా చూసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు అక్కడ మనం ఇచ్చే డిస్కౌంట్ కన్నా కొన్నిసార్లు కొంచెం అటు ఇటు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ మెటీరియల్ అనేది మనం ఆన్లైన్లో అఫీషియల్ వెండర్స్ దగ్గర నుంచి తీసుకుంటే బెటర్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్యాకింగ్ మెటీరియల్ వచ్చేసి అమెజాన్లో దొరికేస్తుంది, లైక్ బాక్సెస్, ప్రింటింగ్ టేబుల్స్ ఆర్ ఎనీథింగ్. ఇనిషియల్గా మీరు ప్రింట్అవుట్స్ని బయట తీసుకొని దాన్ని స్టిక్ చేసి పంపిస్తే సరిపోతుంది, ప్రింటర్ తీసుకునే అవసరం లేదు. ప్యాకింగ్ మెటీరియల్ ప్రాపర్గా ఉండాలి, ఎందుకంటే మనం పంపించే ప్రోడక్ట్ మధ్యలో డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి. ప్లస్ ఒకవేళ కస్టమర్ రిటర్న్ పెట్టినా కానీ, లేదంటే అది ఆర్టీఓ పడ్డా కానీ మనకి ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటే మనం లాస్ నుంచి అయితే బయటపడతాం. అలాగా షిప్పింగ్లో డ్యామేజ్ అయ్యే వాటికి ఎవరు ఏం చేయలేరు. సో మనం ప్యాకింగ్లోనే జాగ్రత్త తీసుకుని. నేను మీకు ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలో చెప్తాను. ఇక్కడ మీరు ఇనిషియల్గా పెండింగ్ ఆర్డర్స్ అని ఏదో ఒక నెంబర్ చూపిస్తుంది, అంటే ఎన్ని ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయని. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాక్సెప్ట్ అనే బటన్ వస్తుంది, లేదంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఆర్డర్స్ అని ఒక బటన్ వస్తుంది. దాన్ని ఒక్కైనా యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేసేటప్పుడు కొన్నిసార్లు అక్కడే ఫ్రీజ్ అయిపోతుంది పేజ్. సో అక్కడ టైంలో 2 సార్లు రిఫ్రెష్ చేస్తే అది యాక్సెప్టెడ్ అని వస్తుంది. అలా యాక్సెప్ట్ చేసిన ఆర్డర్స్ అన్ని రెడీ టు షిప్లోకి అయితే వస్తాయి. రెడీ టు షిప్లోకి వెళ్ళి ఇక్కడ టాప్ మీద ఇక్కడ టిక్ పెట్టేసి సెలెక్ట్ ఆల్ కొట్టేసి లేబుల్స్ డౌన్లోడ్ కొట్టేస్తే అన్ని లేబుల్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. ఇంకా డౌన్లోడ్ అయిన లేబుల్స్ని ప్రింట్ తీసేసి మనం మంచిగా ప్యాక్ చేసి దాని మీద అంటించేస్తే వచ్చిన డెలివరీ బాయ్స్ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. ఈకామర్స్లో మనం ప్రోడక్ట్ పంపించగానే సేల్ అయిపోయి మనకి ప్రాఫిట్ వచ్చేసినట్టయితే కాదు. దానికి ఇంకా డెలివరీ అవడానికి టైం పడుతుంది. డెలివరీ అయిన తర్వాత 7 days రిటర్న్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ రిటర్న్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతే మనకి మన డబ్బులు అయితే వస్తాయి. ఈలోపు కస్టమర్ రిటర్న్ పెడితే మనకి 157 రూపీస్ కానీ అంత అయితే అంత రివర్స్ షిప్పింగ్ ఫీజు మనకి లాస్ అవుతుంది. సో ఆర్డర్స్ రాగానే మనం ప్రాఫిట్ వచ్చేసిందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇన్వెంటరీకి బడ్జెట్ ఎంత కావాలనేది ఇప్పుడు చెప్తానండి. ఎందుకంటే ఇనిషియల్గా మనం తెచ్చుకుంటాం కొన్ని ప్రొడక్ట్స్, ఒక 10,000కి 20,000కి తెచ్చుకున్నాం అనుకోండి. ఆ తర్వాత అవి ప్రొడక్ట్స్ అన్ని లిస్ట్ చేస్తూ ఉంటాము. వాటిలో కొన్ని ప్రొడక్ట్స్ బాగా క్లిక్ అయ్యి కొన్నిటికి మంచి ఆర్డర్స్ వచ్చేసి అవి అయిపోతాయి. అయిపోయిన తర్వాత మనకి మెయిన్ ఏమవుతుందంటే ఫస్ట్ మనకి సెల్ అవ్వగానే డబ్బులు రావు. ఫస్ట్ థింగ్ అది షిప్ అవ్వాలి. షిప్ అయిన తర్వాత కస్టమర్కి రీచ్ అవ్వాలి. కస్టమర్ రీచ్ అవ్వడానికి ఒక 5 days పడుతుంది అనుకుందాం. 5 days తర్వాత అవి 7 days రిటర్న్ పీరియడ్లో ఉంటాయి. 7 days రిటర్న్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి డబ్బులు వస్తాయి. సో టోటల్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 12 days అయితే పడుతుంది. 12 daysలో మనకి డబ్బులు అయితే వస్తాయి. అరౌండ్ 15 days లెక్కేసుకుందాము. తర్వాత మనం వెళ్ళి డబ్బులు వచ్చేసిన తర్వాత ప్రొడక్ట్ తెచ్చుకోవడానికి ఒక 5 days అయితే పడుతుంది అనుకుందాం. ఇలా చూసుకున్నట్టయితే మీకు ఆన్ ద కంప్లీట్ సైకిల్ అరౌండ్ 20 days దాకా అయితే గ్యాప్ ఉంటుంది. సో 20 days మీరు అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకుండా ఉండే అంత అమౌంట్ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ప్రోడక్ట్ లిస్ట్ అయ్యి అది బాగా సేల్స్ వచ్చేసి వెళ్ళి డబ్బులు వచ్చిన తర్వాతే నేను కొత్త ప్రోడక్ట్ తెచ్చుకుంటా అంటే చెప్పలేము. సో ఆ మధ్యలో రావాల్సిన ఆర్డర్స్ అన్ని మీరు లాస్ అయినట్టే. స్టాక్ మెయింటైన్ చేసుకోవాలంటే 20 daysకి కావాల్సినంత అమౌంట్ అయితే మన దగ్గర ముందే ఉండాలి. అందుకే నేను 5,000తో 10,000తో స్టార్ట్ చేయడం అనేది పాసిబుల్ కాదు అని చెప్తాను. పాసిబుల్ అవుద్ది, బట్ ఏంటంటే పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, అలాగే మీరు ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇస్తే మీకు అంత తక్కువ ప్రాఫిట్ వస్తుంది. 10,000తో స్టార్ట్ చేసేసి నేను మంత్లీ 1 lakh సంపాదించేస్తాను అంటే అదైతే పాసిబుల్ అయ్యే మ్యాటర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ మేనేజ్మెంట్. మ్యాక్సిమం రిటర్న్స్ అన్ని మనకి చాలా వరకు డ్యామేజ్ అయిన ప్రొడక్ట్స్ లేదా యూజ్ ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి. సో అవన్నీ మనం ముందే క్యాలిక్యులేట్ చేసుకొని ప్రాఫిట్లో చూస్ చేసుకోవాలి. ఎందుకంటే నా కేసులో అయితే అన్ని యూజ్డ్ ప్రొడక్ట్స్ లేదా వాడిపోయిన ప్రొడక్ట్స్ లేదా డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి. చాలా రేర్ కేసెస్లో జెన్యూన్ రిటర్న్స్ అయితే ఉంటాయి. ఇంకా నేను క్లెయిమ్ చేసుకుందాం అనుకుంటే చాలా వాటికి చాలా లో ప్రైస్ ఉంటాయి. సో నాకు అంత టైం అయితే ఉండదు. మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ చూడండి ప్రొడక్ట్ని, బయట నుంచి ట్రాన్స్పరెంట్ బ్యాగ్లో వస్తుంది రిటర్న్. అండ్ ట్రాన్స్పరెంట్ బ్యాగ్లో నుంచి మీకు అది డ్యామేజ్ అయిందా బాగా కనబడుతుంది. ఒకవేళ డ్యామేజ్ అయింది అనిపిస్తే లేదా డిఫరెంట్ ప్రొడక్ట్ అనిపిస్తే ఆటోమేటిక్గా వీడియో తీసేసి మంచిగా క్లెయిమ్ అయితే చేసుకోండి. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేషన్. మెయిన్ బిజినెస్ చేసేది మనం ప్రాఫిట్ కోసం. ఒకవేళ ప్రాఫిట్ రాకపోతే ఇంకా బిజినెస్ చేయడం వల్ల అర్థమే ఉండదు. సో ఫస్ట్ నేను మీషోలో ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను చెప్తాను. నేను ప్రతి ఆర్టీఓకి 5 rupees అయితే రిటర్న్ ప్యాకింగ్ వేస్ట్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఇంకా అలాగే రిటర్న్ వచ్చిన ప్రతి ప్రోడక్ట్కి 157 రూపీస్ ఇప్పుడు రివర్స్ షిప్పింగ్ ఫీస్ కట్ అవుతుంది. సో ఆ 157 రూపీస్ లాస్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఎన్ని ప్రొడక్ట్స్ అయితే సక్సెస్ఫుల్గా డెలివరీ అయినాయి, ఇలాగా రిటర్న్ వచ్చిన వాటిలో వెయిట్కి మనం ఎంత వేస్ట్ అవుతుంది ఇవన్నీ చూస్ చేసుకున్న తర్వాత ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఇది మొత్తాన్ని ఒక టూల్ లాగా తయారు చేశాను. సెల్లర్ ఫ్లో అని సెర్చ్ చేయండి. అందులో డైలీ ప్రాఫిట్ క్యాలిక్యులేటర్ అని ఒకటి ఉంటుంది. అది నొక్కి మీరు మీ పేమెంట్స్ ట్యాబ్లోకి వెళ్ళి అది అప్లోడ్ చేసినట్టయితే ఎక్సెల్ షీట్ ఆటోమేటిక్గా ఏ రోజు ఎంత ప్రాఫిట్ వస్తుందని చూపిస్తుంది. దాని మీద ఫుల్ వీడియో నేను నెక్స్ట్ చేస్తాను. ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి మీరైతే మీ ఈకామర్స్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ఐ హోప్ అన్ని పాయింట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. దాని మీద డెడికేటెడ్ వీడియో కావాలి అంటే వీడియో చేస్తాను, లేదంటే సింపుల్గా కమెంట్లోనే ఆన్సర్ ఇచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.